వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ అమ్మ చిట్కాల్లో ఈరోజు మన జామాకులు కషాయం గురించి తెలియపరచాలనేసి ఈ జామాకుల వల్ల ఉపయోగాలు కొన్ని ఉన్నాయి. దీంతో మనకి పిల్లలు పెద్దలకి ఎప్పుడైనా పళ్ళు నొప్పి అంటారు, పన్నుని ఆ నొప్పి వచ్చినప్పుడు వీటి కషాయంతో బాగా పొక్కలించి ఉమ్మిన తాత్కాలికంగా తగ్గుతుంది. తర్వాత డైజెషన్ అవ్వకుండా ఉన్నప్పుడు కూడా ఒక గ్లాస్ కషాయం తాగిన షుగర్ కూడా కంట్రోల్లోకి ఉంటుంది. ఇది ఒక 1 వీక్ 10 days కూడా చేసుకోవచ్చు. వీటి వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్న పుండులు లాంటివి ఉన్నా కానీ మౌత్ వాష్ లాగా కూడా దీన్ని ఉపయోగించుకొని పొక్కలించినా కానీ ఈ పొల్లు నొప్పి అనేది కొద్దిగా నును పురుగులు ఉంటాయి పిల్లలకి. ఆ నును పురుగులు కూడా ఈ కషాయంతో గ్లాసు కానీ తాగిపిస్తా ఒక వారం రోజులు వస్తే పిల్లలకు కూడా నూరు పురుగులు అనేది ఈ కడుపులో నొప్పికి ఈ స్నాక్స్లో తింటా చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి తెలియకుండా ట్యాబ్లెట్లు మందులు వేస్తారు. అంత అవసరం లేదు. ఈ ఔషధం లాగా మన జామాకు మన ఇంటి కషాయం ఆయుర్వేదిక్ లాగా ఇది పనిచేస్తుందని ఈ జామాకుల కషాయము ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపెడతాను. కషాయము ఎలా తయారు చేసుకోవచ్చో మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాసు వాటర్ని పోసుకోవాలి. తర్వాత ఈ ఆకులు జామాకులు ఇవి కడుక్కున్నట్టువి ఇవి ఒక 6 ఆకులు లేదంటే 7 ఆకుల వరకు తీసుకునేసి వీటిని శుభ్రంగా ముందే కడుక్కోవాలి. ఏమంటే దుమ్ములాగా ఉంటుంది కాబట్టి బయట గాలికి దానివలన ఇది బాగా కడుక్కున్నాక ఈ 5-6 ఆకుల్ని బాగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వాటర్లో వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు జామాకుల కషాయము మరుగుతుంది. దీంట్లో ఒక 3 లేదా 4 లవంగం మొగ్గలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఆరోగ్యానికి. ఇప్పుడు మరిగిన కషాయాన్ని మనము గ్లాసులోకి వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత జామాకుల కషాయం అనేది ఈ విధంగా ఒక 5 నిమిషాలు కాసుకొని వచ్చిన కషాయం ఇది. దీన్ని కొద్దిగా వేడి మీద తాగినా కానీ డైజెషన్ అవుతుంది. ఈ జామాకుల కషాయం గురించి మీకు అన్ని వివరంగా తెలియపరిచాను. మీకు నచ్చుంటే అందరూ సబ్స్క్రైబ్ చేసి చాలామంది చూస్తున్నారు వీడియోలు, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.